ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోయిన ఓ తండ్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. చావే తన సమస్యకు పరిష్కారమని భావించాడు. తాను లేని కూతురు జీవితం దుర్భరంగా మారుతుందని భావించి ఆమె జీవితానికి ముగింపు పలకాలని భావించాడు. మొదట కూతుర్ని చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బహదూర్పల్లి వాసి అశోక్ భార్య సోని కూతురు దివ్యలతో కలిసి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పలు చోట్ల వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు ఇబ్బంది లేకుండా పని దొరికేది. ప్రస్తుతం ఎక్కడా పని దొరకక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తోడుగా ఉండాల్సిన భార్య అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో లారీ ఢీ కొట్టడంతో భార్య సోని ఎడమకాలు తీసేయడంతో ఇంట్లోనే ఉంటుంది. అశోక్కు ఏ పని దొరకక ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో జీవితంపై విరక్తితో 3 రోజుల క్రితం చనిపోవడానికి ప్రయత్నించాడు. రాత్రి ఇంట్లో గ్యాస్ లీక్ చేసి కుటుంబ సభ్యులంతా చనిపోదామనుకున్నాడు. భార్య బయటికొచ్చి కేకలేయడంతో చుట్టుపక్కల వారి సాయంతో గ్యాస్ సిలిండర్ను ఆఫ్ చేశారు. ఆ క్షణానికి చావు తప్పింది. చావు నుంచి బయటపడిన తర్వాత కూడా ఆత్మహత్య ఆలోచనలు అశోక్ను వీడలేదు. ఈసారి తనతో పాటు తన కూతుర్ను కూడా పైలోకానికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్థిక భారంతో జీవించడం కష్టంగా భావించి తనతో పాటు కూతురు జీవితానికి కూడా ముగింపు పలకాలని భావించాడు. గ్యాస్ ప్రమాదం తప్పిన మరునాడు కూతురు దివ్యతో కలిసి బయటికెళ్లిన అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైసమ్మగూడలో సెయింట్ పీటర్స్ కళాశాల వెనుక చెరువులో తండ్రి కూతురు శవాలై తేలారు. డెడ్ బాడీలను చూసిన స్థానికులు అప్రమత్తమయ్యారు. మృతులు ఇందిరమ్మ కాలనీ వాసులని తెలియడంతో అశోక్ భార్య సోనికి సమాచారం ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.